హిట్ మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే టీ20లకు దూరమైన రోహిత్ శర్మ ఇప్పుడు టెస్టులకు సైతం గుడ్ బై చెప్పాడు. అయితే మరికొంతకాలం వన్డేల్లో కొనసాగనున్నాడు రోహిత్. హిట్ మ్యాన్. భారత క్రికెట్ ప్రేమికులంతా ముద్దుగా హిట్ మ్యాన్ అని రోహిత్ శర్మను పిలుచుకుంటారు. దేశానికి దశాబ్ద కాలానికి పైగా సేవలందించిన ఈ సూపర్ బ్యాటర్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. తాను టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని తెలిపాడు. ఈ విషయాన్ని హిట్ మ్యాన్ స్వయంగా తన ఇన్స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. అయితే తాను వన్డేల్లో కొనసాగుతానన్నాడు రోహిత్. 38 ఏళ్ల రోహిత్ భారత్ తరఫున 67 టెస్టులాడి 40.6 సగటున 4301 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, 11 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2022లో విరాట్ కోహ్లీ నుంచి టెస్ట్ కెప్టెన్సీని చేపట్టిన రోహిత్ 24 టెస్టుల్లో టీమిండియా సారథిగా వ్యవహరించాడు. ఇందులో 12 మ్యాచ్ల్లో భారత్ను విజేతగా నిలబెట్టాడు. 9 మ్యాచ్ల్లో భారత జట్టు ఓడగా 3 మ్యాచ్లు డ్రా అయ్యాయి. రోహిత్ తర్వాత టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ను ప్రకటించాల్సి ఉంది. రేసులో శుభ్మన్ గిల్ ముందున్నాడు. రోహిత్ గతేడాది పొట్టి ప్రపంచ కప్ తర్వాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ టోర్నీలో రోహిత్ భారత్ను జగజ్జేతగా నిలిపాడు. ఇటీవలి కాలంలో టెస్టుల్లో రోహిత్ శర్మ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. గత 10 టెస్టు మ్యాచ్ల్లో హిట్ మ్యాన్ 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. ఇటీవలే ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. పేలవ ప్రదర్శన కారణంగా ఆ సిరీస్ ఆఖరి మ్యాచ్లో రోహిత్ స్వతహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లోనూ రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్లో 3 మ్యాచ్ల్లో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. వ్యక్తిగతంగా విఫలం కావడమే కాకుండా ఈ 2 సిరీస్ల్లో రోహిత్ కెప్టెన్గానూ విఫలమయ్యాడు. ఈ 2 సిరీస్లను భారత్ కోల్పోయింది.